గోడు చెదిరి ఊరు వదిలి భయంతో బతుకుతున్నారు ఆ ప్రజలు. నిత్యం బుల్లెట్ల చప్పుడు, డ్రోన్ దాడులు, ఎప్పుడు ఏ మిసైల్ నెత్తి మీద పడుతుందోనన్న టెన్షన్తో ఉన్న ఊరిని వదలలేక మరో చోటికి వెళ్లలేక అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు ఆ గ్రామాల ప్రజలు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ప్రశాంతంగానే ఉంది, కానీ ఎక్కడో భయం, ఎందుకో టెన్షన్, ఏమూలో ఆందోళన. ఇక నుండైనా తమ బతుకులు మారుతాయా అన్న ఆశ. మరి ఇప్పుడైనా ఆ గ్రామాల్లో శాంతి కపోతం ఎగురుతుందా? సీజ్ ఫైర్ ఓకే, కానీ ఇంకా గ్రామాల్లో సీజ్ వాతావరణమే కనిపిస్తోంది. ఎందుకు? సైనికులంతా కాస్త రిలాక్స్ మూడ్ లో ఉన్నారు, కానీ గ్రామాల్లోని ప్రజలు మాత్రం ఇంకా ఎందుకు టెన్షన్ లోనే బతుకుతున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసి దగ్గరున్న గ్రామాల్లో పరిస్థితి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కొచ్చినా ఇంకా భయం గుప్పెట్లోనే సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. కానీ ఇంకా శాంతి వాతావరణం కనిపించడం లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సరిహద్దుల్లో శాంతి వస్తుందని అంతా ఆశించారు, కానీ 2025 మే నాటికి ఆ ఒప్పందం గాల్లో కలిసిపోయింది. పూంచ్, కుప్వారా, బారాముల్లా, రాజౌరిలో పాక్ బలగాలు కాల్పుల ఉల్లంఘనతో దాయాది దేశం తన బుద్ధి చూపిస్తూ వస్తోంది. ఒక్క రాత్రిలో పూంచ్ సెక్టార్లో 15 మంది పౌరులు చనిపోయారు, 57 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఇళ్లు, దుకాణాలు, బండ్లు బూడిదయ్యాయి. బారాముల్లాలో రాత్రంతా కాల్పులతో గ్రామాలు మంటల్లో చిక్కుకున్నాయి. స్త్రీలు, పిల్లలు బంకర్లలో తలదాచుకున్నారు. వరుసబెట్టి కాల్పులు జరగడంతో గ్రామస్తులు ఇల్లు వదిలి పారిపోయారు. బారాముల్లా, యురి, పూంచ్ గ్రామాల్లో ఎప్పుడూ టెన్షన్ వాతావరణంలోనే బతుకుతుంటాయి. శత్రుమూకలు ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో చనిపోయిన వారిది అంతకు మించిన బాధ. కాల్పులు, ఉగ్రవాద దాడులు కుటుంబాలనే చిన్నాభిన్నం చేస్తుంటాయి. శత్రువుల బాంబు దాడుల్లో ఇళ్లు కూలిపోయి బతుకు అనిశ్చితిలో పడినప్పుడు వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని బాధలు ఎదురైనా చాలా మంది సొంత ఊరికి తిరిగొస్తుంటారు. ఆ భూమితో వాళ్లకున్న బంధం అలాంటిది. తిరిగొచ్చినప్పుడు కూలిన ఇళ్లు, మైండ్లతో నిండిన పొలాలు, బూడిదైన దుకాణాల్ని చూసి గుండె లవిసేలా రోధిస్తుంటారు. తిరిగి రావడం రకంగా సంతోషమే అయిన వారిని కోల్పోయిన గుర్తులు, శిథిలమైన ఇళ్లు వాళ్ళ గుండెల్ని మరింతగా బరువెక్కిస్తాయి. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకుంటే పాకిస్తాన్ మాత్రం మన సివిలియన్స్ టార్గెట్ గా దాడులు చేసింది. షెల్లింగ్, డ్రోన్ దాడులతో సరిహద్దు గ్రామాల్లో అలజడి సృష్టించింది. మే 10న 2 దేశాలు మళ్లీ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి, కానీ కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్లో ఒక్క రాత్రిలో 15 మంది సామాన్య జనం చనిపోయారు, 43 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఇళ్లు, దుకాణాలు, బండ్లు బూడిదయ్యాయి. బారాముల్లా, కుప్వారాలో రాత్రంతా కాల్పులతో గ్రామాలు మంటల్లో చిక్కుకున్నాయి. మే 11 నాటికి యురి, గురేజ్, తంగ్దర్ గ్రామాల్లో శాంతి వాతావరణం కనిపించినా భయం మాత్రం జనాన్ని వీడడం లేదు.